రైట్ బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాల్లో వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను క్రమబద్ధీకరించలేక ట్రాఫిక్ సిబ్బంది సైతం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న కురిసినటువంటి వర్షానికే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి నిన్నటికి మించినటువంటి వర్షపాతం ఈరోజు నమోదు అవ్వచ్చు, ఇప్పటికే నమోదైంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. విజువల్స్లో మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ఏరియాల్లో గ్రిడ్ లాక్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ట్రాఫిక్ మొత్తం కూడా క్లియర్ అవ్వాలంటే దాదాపు 2-3 గంటలకు పైగా పట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట చెప్తున్నారు. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అందరి మొబైళ్ళకు కూడా అలర్ట్ను కూడా జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటు తార్నాక, ఉప్పల్ సైడ్ కావచ్చు, లేకపోతే ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ సైడ్ కావచ్చు, నగరం నలుగుళ్ళ వైపు నుంచి వచ్చేటువంటి పరిస్థితుల్లో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ఎస్ ప్రవీణ్. అయితే మనం చూసుకుంటే హైదరాబాద్ లో భారీ వర్షం మళ్ళీ మొదలైందని చెప్పాలి. ఈ వర్షం నేపథ్యంలో మొత్తం టోటల్ గా మెయిన్ రోడ్స్ ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా మొత్తం టోటల్ గా ట్రాఫిక్ తో జామ్ అయ్యాయని తెలుస్తుంది. అదేవిధంగా గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్ తదితరుల ప్రాంతంలో మొత్తం టోటల్ గా రోడ్డు పైన ఎక్కడికక్కడ వాహనాలు ఆగిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఆఫీస్ నుండి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో అధికంగా రద్దీ ఏర్పడినట్టుగా తెలుస్తుంది. మొత్తం టోటల్ గా చూసుకుంటే వర్షం కారణంగా అక్కడ ఎక్కడ చూసినా అని రోడ్లన్నీ జామ్ అయిపోయావి. అయితే గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది అంటూ కూడా అయితే ప్రయాణికులు కూడా వాపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం ఎక్కడికక్కడ అయితే ఇటు మాదాపూర్ నుంచి కొండాపూర్, హైటెక్ సిటీ మీదుగా ఉప్పల్ నుండి కూడా నారాయణగూడ చౌరస్తా మీద అండ్ అనదర్ వన్ ఈ యొక్క ఏదైతే హైటెక్ సిటీ కానీ మరి అమీర్పేట్ కానీ ఈ యొక్క ప్రాంతాల్లో మొత్తం తొలగా కూడా వర్షం కారణంగా ట్రాఫిక్ భారీగా జామ్ అయినట్టుగా తెలుస్తుంది. రోడ్లన్నీ కూడా గంటల తరబడి ప్రయాణికులు వెయిట్ చేయాల్సిన స్లో మూవ్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి అయితే ఈ నేపథ్యం చూసుకుంటే ఇంకా మరి గంటన్నర ప్రాంతం కూడా కావచ్చు అంటూ కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ మళ్లిస్తున్నారు, దారి మళ్లించి గిట ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న క్రమం రూపంలో గిట మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటి వరకు కూడా ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉందని అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అన్ని వైపులా కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ కూడా కావచ్చు. మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ లో నుండి బయలుదేరే సమయం కాబట్టి టోటల్ గా ట్రాఫిక్ అయితే జామ్ అయిందని చెప్పాలి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ తో ఫుల్ అయిపోయాయి. అటు హైటెక్ సిటీ నుంచి వచ్చేవి కానీ ఇటు కొండాపూర్, మాదాపూర్ ఏరియాలో మొత్తం తోలగా అయితే పంజాగుట్ట సర్కిల్ లో కూడా ట్రాఫిక్ భారీగా అయింది. అక్కడి నుంచి అమీర్పేట నుంచి కూకట్పల్లి మీదుగా ఇటు ఉప్పల్ రింగ్ రోడ్ కూడా ట్రాఫిక్ భారీగా జామ్ అవుతుంది. అదేవిధంగా లక్డికపూల్ నుండి కూడా అయితే ట్రాఫిక్ భారీ ఎత్తున జామ్ అవుతుంది. కాబట్టి మరి కాసేపట్లో హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ లో ఈ ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. వాటర్ ఎక్కడెక్కడ జామ్ అవుతున్నాయో దాన్ని ఐడెంటిఫై చేయడంలో జీహెచ్ఎంసీ ఫెయిల్ అయింది కాబట్టి ఈ స్థాయిలో ట్రాఫిక్ ఏర్పడుతుంది అనేటువంటి రకరకాల విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏం చెప్తున్నారు అధికారులు ప్రవీణ్? ఖచ్చితంగా ఈ యొక్క వాటర్ ఎక్కడెక్కడైతే జామ్ అవుతుందో మొత్తం టోల్గా నాలాలు అవన్నీ కూడా జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగేసి ఈ వాటర్ ని మొత్తం టోల్గా కూడా దారి మళ్లించే ప్రయత్నమా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అయితే ఇబ్బందులు ఏర్పడ్డాయో ఆ ఇబ్బందులను అన్నింటినీ తొలగిస్తున్నారు అధికారులు. ఈ విధంగానే మొత్తం టోటల్ గా కూడా చూసుకుంటే రోడ్ల పైన చాలా ట్రాఫిక్ జామ్ అయిందనే తెలుస్తుంది. అయితే వర్షం నీరు ఆగడం వలన ట్రాఫిక్ జామ్ అవుతుంది. గుంతలు తెలియని ప్రాంతంలో నాలాలు ఎక్కడైతే ఓపెన్ అవుతాయో అనే అయితే ట్రాఫిక్ నిదానంగా కదులుతుంది. కాబట్టి ఈ నేపథ్యం చూసుకుంటే ఇంకా కాసేపు కూడా ట్రాఫిక్ క్లియర్ కావడానికి ఇంకొక అర్ధ గంట నుంచి గంట సమయం పట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షానికి పూర్తి స్థాయిలో హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ట్రాఫిక్ కంప్లీట్గా స్తంభించినటువంటి పరిస్థితి ఉంది. అటు ఉప్పల్, నాగోల్, సీతాఫల్ మండి కురిసినటువంటి భారీ వర్షానికి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్లో
వాహనం ముందుకు కదలాలి అంటే గంటల తరబడి వేచి చూడాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా చేతులెత్తేశారనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. ట్రాఫిక్ని మేనేజ్ చేయలేక అధికారులు తికమక పడుతున్నారనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ముందుగా ఎక్కడైతే వాటర్ స్టోర్ అవుతూ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేయడంలో జీహెచ్ఎంసీ అధికారులు విఫలమయ్యారు. దానికి సంబంధించి చర్యలు తీసుకోలేదు కాబట్టే బ్లైండ్ స్పాట్లు గుర్తించడంలో కూడా వారు ఇబ్బంది పడ్డారు. కాబట్టే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి నెలకొందనేటువంటి రకరకాల విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. చినుకు పడితే హైదరాబాద్లో బయటకు రావాలంటే ట్రాఫిక్ సమస్యతో పూర్తి స్థాయిలో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నాయి. వేల సంఖ్యలో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. సాయంత్రం సమయం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో వాహనాలు భారీగా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుత పరిస్థితి అంతా కూడా క్లియర్ కావాలంటే దాదాపుగా 2 నుంచి 3 గంటలు పడుతుంది అనేటువంటి అనధికారికంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గంట 2 గంటలు వేచి చూసినా 3-4 కిలోమీటర్లు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి హైదరాబాద్లో నెలకొంది అనంటే ఏ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయిందో కూడా మనం చూడొచ్చు. నిన్నటికి మించి ఈరోజు భారీగా వర్షం కురవబోతోంది, అలాగే కొన్ని ప్రాంతాల్లో కురిసింది అని కూడా వాతావరణ శాఖ అలర్ట్ అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కళ్ళ మొబైల్స్ కూడా అలర్ట్స్ పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప వాహనాలు తీసుకొని బయటకు రావద్దు అని అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని బయటకు రావాలంటే గంటల తరబడి సమయం పట్టేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఎక్కడైతే నీరు నిలిచి ఉంటుందో అందులో నుంచి వాహనాలని వెళ్ళనివ్వద్దు, వాహనాలని పోనివ్వద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైనా నాలాలు కూడా ఓపెన్ చేసి ఉండొచ్చు. దీనికి సంబంధించి నీరు ప్రవహించడానికి ఆ రోడ్డు మీద ఉన్నటువంటి క్యాప్స్ను కూడా తీసి ఉంచుతారు కాబట్టి ఆ నీళ్లలోంచి పోవద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడికక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా హైదరాబాద్లో వర్షం పడితే గంటల కొద్దీ ట్రాఫిక్ రద్దీ నెలకొనేటువంటి ప్రస్తుత పరిస్థితి.